Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ను టార్గెట్ చేసిన ఫలితం ఢిల్లీలో షర్మిల సీన్ రివర్స్. ఏపీ రాజకీయాలలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంది. వైసీపీ లక్ష్యంగా టీడీపీ వ్యూహాలు అమలు చేస్తోంది. బీజేపీ ఈసారి ఏపీ పైన ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. ఇదే సమయంలో జగన్ ఎన్నికలలో ఓడడంతో పార్టీ బలోపేతానికి సరైన సమయంగా భావించిన కాంగ్రెస్ షర్మిలకు బాధ్యతలు అప్పగించింది. అయితే కేవలం జగన్ను విమర్శించేందుకే షర్మిల పరిమితమయ్యారని ఢిల్లీకి ఫిర్యాదులు వెళుతున్నాయి. సొంత పార్టీ నేతలే షర్మిలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. బెంగళూరు, ఢిల్లీ కేంద్రంగా రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. అన్నతో విభేదించిన తరువాత షర్మిల ఏరి కోరి ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి షర్మిల పార్టీ బలోపేతానికి ఏం చేశారనే ప్రశ్న పార్టీ నుంచి వినిపిస్తోంది. జాతీయ స్థాయిలో ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పోరాటం చేస్తూ ఉంటే ఏపీలో మాత్రం షర్మిల అందుకు భిన్నంగా కూటమికి పరోక్షంగా మద్దతు ఇస్తున్నారని సొంత పార్టీ నేతలే ఆరోపిస్తున్నారు. తన అన్న పైన కోపంతో ప్రతి సందర్భంలోనూ జగన్నే టార్గెట్ చేస్తే పార్టీకి ప్రయోజనం ఏంటని సొంత పార్టీ నేతలు హైకమాండ్కు పరిస్థితి వివరించారు. జగన్ ఎన్నికలలో ఓడి ఏడాది పూర్తయినా ఇంకా జగన్ను లక్ష్యంగా చేసుకుని షర్మిల విమర్శలు చేయడం ద్వారా పార్టీ పైన ప్రజలలో ఎలాంటి భావన ఏర్పడుతుందో గుర్తించి షర్మిల తీరులో మార్పు తీసుకురావాలని తాజాగా కాంగ్రెస్లో కీలక పదవి నిర్వహించిన నేత ఏఐసీసీకి లేఖ రాసినట్లు సమాచారం. ఇప్పటికే అంతంత మాత్రంగా ఉన్న కాంగ్రెస్ ఓటు బ్యాంక్ వైఎస్ షర్మిల వ్యవహార శైలితో మరింత దిగజారిపోయే అవకాశం ఉందని సొంత పార్టీ నేతలే హెచ్చరిస్తున్నారు. జగన్ పైన తన కోపం తీర్చుకోవడానికి పదవిని అడ్డం పెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారనే విమర్శలు హస్తం పార్టీ నుంచి వినిపిస్తున్నాయి. ఇటీవల షర్మిలపై సుంకర పద్మశ్రీ వరుస సమావేశాలు నిర్వహిస్తూ సంచలనంగా మారారు. షర్మిలకు కుటుంబ తగాదాలే తప్ప పార్టీ పట్టలేదని జిల్లాలు తిరిగి ఆరోపిస్తున్నారు. ఏఐసీసీ మెంబర్గా ఉన్న సుంకర పద్మశ్రీ జిల్లాలలో పర్యటిస్తూ వైఎస్ఆర్ షర్మిలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తల నుంచి సంతకాలను కూడా సేకరిస్తున్నారు. కూటమి అందించిన స్క్రిప్ట్ను చదువుతూ షర్మిల విమర్శలు చేస్తున్నారని నిలదీస్తున్నారు. అధికార పార్టీని ప్రశ్నించకుండా ప్రతిపక్ష పార్టీని ప్రశ్నించడం ఏంటని సుంకర పద్మశ్రీ అన్ని సమావేశాల్లోనూ షర్మిల పైన ఫైర్ అవుతున్నారు. అయితే షర్మిల మాత్రం తాను అనుకున్నట్లుగానే పార్టీని నడపాలన్న ఉద్దేశంతో ఉన్నట్లు కనిపిస్తున్నారు. అటు బెంగళూరు నుంచి కొందరు కాంగ్రెస్ నేతలు ఢిల్లీ ముఖ్య నేతలకు షర్మిల తీరుపైన ఫిర్యాదులు చేస్తున్నారు. త్వరలోనే ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం ఉంటుందని ఏపీకి చెందిన కాంగ్రెస్ ముఖ్య నేతకు ఢిల్లీ నాయకత్వం హామీ ఇచ్చిందనే ప్రచారం పార్టీలో జరుగుతోంది. దీంతో షర్మిల పైన వరుసగా వస్తున్న ఫిర్యాదుల వేళ పార్టీ ఏం చేయబోతోందనేది ఆసక్తికరంగా మారుతోంది.